తాడేపల్లి టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. గడిచిన 50 రోజులుగా 10,000కు పైగా అర్జీలను సీఎం చంద్రబాబు అందుకున్నారు. దివ్యాంగుల నుంచి మొదట అర్జీలను స్వీకరించిన సీఎం చంద్రబాబు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినతులు ఎన్ని ఉన్నా అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ సమస్యలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తుందని, రికార్డులు కూడా తారుమారు చేశారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తాడేపల్లి టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఆయన్ని కలిసి చాలా మంది కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. ఆయనే స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వినతులు స్వీకరిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే కార్యాలయంలో అనేక మంది, అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వచ్చిన ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఈ వినతులు అయితే అందిస్తున్నారు. ప్రధానంగా ఏ అయితే ఆర్జీలు ఇస్తున్నారో వాటిలో ప్రధానమైన సమస్యలు ల్యాండ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వచ్చిన సమస్యల్లో దాదాపు 100 సమస్యలు వస్తే వాటిలో 60 నుంచి 70% వరకు ల్యాండ్ సమస్య ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కూడా చంద్రబాబు కొద్దిసేపు క్రితం తెలపడం కూడా జరిగింది. వాటన్నిటి కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ఒక ప్రత్యేకమైన సెల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కూడా ఏ అయితే వినతులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తీసుకునేందుకు కూడా ప్రత్యేక ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కొద్దిసేపు క్రితం ఆయన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే వచ్చిన ఏ అయితే ఆర్జీలు ఉన్నాయో ఆర్జీలన్నీ కూడా ఖచ్చితంగా అన్నిటి కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలి. వాటికి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న సమీక్షలు, అంటే వరుసగా సచివాలయంలో వివిధ శాఖల మీద జరుగుతున్న సమీక్షలు కూడా మంచి ఫలితాలు ఇచ్చాయని కూడా చంద్రబాబు మీడియాతో చెప్పడం కూడా జరిగింది. ఆ ఫలితాలు 100 రోజులు పూర్తి అయినాటికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ సమీక్షల ద్వారా అసలు వాస్తవాలన్నీ కూడా తనకు తేడతెల్లమవుతున్నాయని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ ల్యాండ్ సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఈ ల్యాండ్ అవతవకల్లో పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే అధికారుల మీద తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు తెలపడం కూడా జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను రూపొందించాలి. వీటన్నిటికీ ఈ ల్యాండ్ భూ ఆక్రమణలకు కానీ ఈ భూ వివాదాలకు కారణమైన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు మండల స్థాయిలో కూడా, అంటే ప్రతి మండలంలో కూడా ఎక్కడో చోట భూ కబ్జాలు గురైన పరిస్థితి నెలకొంది. చాలామంది ఎక్కువగా ఈ సమస్యల మీద ఇక్కడ విజ్ఞాపనలు కూడా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. వాటన్నిటికీ ఖచ్చితంగా పరిష్కార మార్గం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఒకవేళ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కోర్టు కేసు
కేసులు ఎటువంటి ఉంటే వాటి మాత్రం ఒక దీర్ఘకాలికంగా అయినా సరే వాటిని పరిష్కార మార్గం చూపుతామని కూడా చెప్తున్నారు. మరోపక్క నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క సమస్య పరిష్కరించేందుకు ఒక మంత్రిని ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించేందుకు కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.